హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రజలకు గాను ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఫ్రీ బస్ సౌకర్యాన్ని అయితే కల్పించబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి మహిళలతో పాటు వారికి కూడా ఫ్రీ అంటోంది. మరి ఎవరికి ఫ్రీ అంటుంది అనే పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కలిసి పోటీ చేశాయి. ఆ తర్వాత 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఈ ప్రభుత్వం ప్రస్తుతం సంచలన నిర్ణయాలైతే తీసుకుంటుంది. ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తోంది. అయితే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అవకాశం కల్పిస్తున్న సంగతి అయితే తెలిసిందే. ఈ సౌకర్యంతో ఆఫీసులు, కాలేజీలు, స్కూల్కు వెళ్లే విద్యార్థులకు ఎంతో ప్రయోజనం అయితే కలుగుతోంది. అయితే ఈ తరహాలనే ఏపీలో కూడా కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చారు. దీంతో ఆంధ్రప్రదేశ్ మహిళలు ఈ పథకం కోసం ఆసక్తిగా అయితే ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక ఏపీ ప్రభుత్వం అయితే ఈ కీలక ప్రకటన అయితే చేసింది. దీనికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకోబోయే ముందు ముఖ్యంగా మన ఛానల్ ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని ఇంకా లైక్ చెప్పితే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎప్పుడు అమల్లోకి వస్తుందా అని పడిగాపులు కాస్తున్న ఈ ప్రజలకు సంబంధించి ఈ పథకం క్రింద రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త నిర్ణయం అయితే తీసుకుంటున్నట్లుగా మనకి తెలిపింది. మహిళలకు మాత్రం కాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పెన్షన్లు అందుకునే వారికి కూడా ఈ ఉచిత బస్సు పథకాన్ని అయితే అందించేందుకు గాను యోచన అయితే చేస్తోంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్య సేవలను పొందేందుకు ఉచితంగా బస్ పాసులు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. గుండె జబ్బులు, కిడ్నీ, పక్షవాతం, లివర్, తలసేమియా, లెప్రసీ, సీనియర్ హిమోఫీలియా వంటి అనారోగ్య సమస్యలున్న వారికి ఫ్రీ బస్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా ముఖ్య ప్రకటన అయితే రిలీజ్ అయింది. అలాగే ఇక రాష్ట్రంలో 51,000 మందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్ అనేది ఇస్తోంది. వీరంతా వైద్య చికిత్సల కోసం ఆసుపత్రులకైతే వెళ్లాల్సి వస్తున్న నేపథ్యంలో ఆసుపత్రికి వెళ్ళి రావాలంటే వారికి అదనపు ఖర్చులు, వ్యయ ప్రయాసాలు పడటం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా అయితే దాదాపు 35,000 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంబంధించి నెలకు 1-2 సార్లు అయినా ఆసుపత్రులకైతే వెళ్లాల్సి ఉంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెలువడించింది. వీరిలో పెన్షన్ సదుపాయం కొద్ది మందికే ఉంది. ఇక మరికొందరు ఆసుపత్రికి వెళ్లేందుకు దూరాన్ని బట్టి వారు 200 నుంచి 600 వరకు ప్రయాణాల కోసం ఖర్చులు పెట్టాల్సి ఉంటుంది. అందుకే వీరికి ఉచిత బస్సు ప్రయాణాలపై ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అధికారికంగా అయితే ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. అలాంటి ఎటువంటి ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ రిలీజ్ చేసినప్పటికీ మన ఛానల్ అయితే ప్రసారమైన చేయబోతున్నాం కాబట్టి తప్పకుండా న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అంతేకాకుండా త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇక ఒకవేళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే ఇక పేదవారికి అలాగే ముఖ్యంగా అనారోగ్యాలకైతే ఈ విధమైన సౌకర్యం కలగబోతున్న నేపథ్యంలో వారికైతే ఇది పెద్ద గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి ఇంపార్టెంట్ మెయిన్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మేము పెట్టే మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొంది మీరు చూసే అవకాశం కలుగుతుందని మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.